స్మార్ట్ సేవింగ్ ప్లాన్ తో మీ ఆత్మీయులకు ఉజ్వలమైన సురక్షితమైన జీవితం అందించండి. టాటా ఏఏతో ఇది సాధ్యం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. చిలికి చిలికి గాలివానగా మారింది రాహుల్ గాంధీ గారి మాటలు. ఏంటి అంటే ఓట్ చోరీ జరిగింది అనేది చాలా బాగా వివరిస్తున్నారు ప్రతి మీటింగ్ లో, ప్రతి మీడియా మీటింగ్స్ లో, అన్నింటిలో. అయితే ఓట్ చోరీ ఎక్కడ జరిగింది, ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, ఎప్పుడు జరిగింది అనేది కూడా వివరిస్తున్నారు. ఈ ఓట్ చోరీ జరిగింది అనే విషయం పైన దీనికి మద్దతు తెలుపుతూ ఇందూర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి చౌరస్తాకి ధర్నాగా బయలుదేరుతున్నారు. అయితే ఇక్కడ ముఖ్యంగా కేశవ్ వేణు, నుడా చైర్మన్ మరియు మనాల మోహన్ రెడ్డి వీళ్ళ ఆధ్వర్యంలో ఈ ర్యాలీ జరగబోతుంది. దీనికి సంబంధించి ప్రధానమంత్రి దిష్టి బొమ్మను తగలబెట్టడానికి వీళ్ళు పూనుకున్నారు. అయితే ఏం జరుగుతుందో మనం వేచి చూడాలి. చాలా గందరగోళాలు జరిగాయని చెప్పాలి. ఎందుకు అంటే పోలీసులకి, కాంగ్రెస్ కార్యకర్తలకి మధ్యన చాలా బీభత్సమే జరిగింది. నరేంద్ర మోడీ దిష్టి బొమ్మని తగలబెట్టడానికి పూనుకోవడం జరిగింది కాబట్టి దీన్ని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. మళ్ళీ ఆల్టర్నేట్ వాళ్ళు తీసుకొని నరేంద్ర మోడీ గారి ఒక కాపీని మళ్ళీ దాన్ని దిష్టి బొమ్మగా చేసుకొని తగలబెట్టడం జరిగింది. అయితే ఇది ఎందుకు జరిగింది అంటే ఓట్ చోరీ జరగడం వల్లనే ఇది మేము ఇలా మా నిరసనని వ్యక్తం చేస్తున్నాము అని చెప్తున్నారు. ఎందుకు అనంటే ఇప్పుడు మళ్ళీ బీహార్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఇలాంటి చర్యలు మళ్ళీ రిపీట్ కావద్దు అని కాంగ్రెస్ శ్రేణులు భావిస్తున్నాయి. మనం చూసుకోవచ్చు, విజువల్స్ లో చూడండి, పక్కన ఎంత వీర లెవెల్లో అసలు కొట్టుకుంటున్నారు, బట్టలు కూడా చించేసుకుంటున్నారు. అంత దారుణమైన సిచ్యువేషన్ మనకి ఇక్కడ జరుగుతుంది. ఎందుకు ఇంతగా చర్య అంటే అతను ఏం చేసిండు అనే దాన్ని మనం క్వశ్చన్ చేసుకొని ప్రవర్తించాలి అని పోలీసులు అంటున్నారు. కానీ ఎలక్షన్ కమిషన్ ప్లస్ బీజేపీ ఇవి రెండు కుమ్మక్కయ్యే ఈ అఘాయిత్యానికి పాల్పడుతున్నాయి, ఓట్ చోరీ చేస్తుంది అనేది కాంగ్రెస్ శ్రేణుల వాదన. అలాగే ఈ ఓట్ల చోరీలో భాగమైన మోదీ గారు ఖచ్చితంగా రాజీనామా చేసి తమ స్వయంగా తప్పుకుంటేనే బాగుంటుందని చెప్పి ప్రజలందరూ కోరుతున్నారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ, నగర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ దేశంలో ఉన్నటువంటి ఎలక్షన్ కమిషన్ బీజేపీ ఎలక్షన్ కమిషన్ ను భయాభ్రాంతులకు గురి చేస్తూ ఈ దేశంలో ఓటు చోరీకి పాల్పడుతున్నటువంటి ఓట్ల దొంగ నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి ఈ నిరసన కార్యక్రమానికి నాతో పాటు సోదరుడు నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కేశవ్ వేణు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ఫ్రంట్ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్లు, అదేవిధంగా కౌన్సిలర్లు, కార్యకర్తలు, నాయకులు, కార్పొరేటర్లు హాజరైనటువంటి ఈ సందర్భంగా గత ఈ నెల 7వ తేదీ రోజు ఈ దేశంలో రాహుల్ గాంధీ ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి ఈ దేశంలో 11 సంవత్సరాలుగా నిరంతరం కొనసాగుతున్నటువంటి ఓట్ల దొంగతనాన్ని బట్టబయలు చేయడంతో ఈసీ అవక్కైపోయి వాళ్ళ వెబ్సైట్ను క్లోజ్ చేసుకున్నటువంటి పరిస్థితిని ఇవాళ ఈ దేశ ప్రజలు చూస్తున్నారు. ఎందుకంటే ఈ దేశంలో నిజంగానే ఈసీ ఎలక్షన్ కమిషన్ నిజాయితీగా పాల్గొని ఉంటే మరి రాహుల్ గాంధీ గారు చెప్పిన తర్వాత ఏదైతే మీ పోర్టల్ ఎందుకు బంద్ అయిందో చెప్పాల్సిన అవసరం ఈ ఎలక్షన్ కమిషన్ ఉంది. ఇంకో విధంగా ఒక పక్క రాహుల్ గాంధీ గారు ఎలక్షన్ కమిషన్ మీద ఆరోపణలు చేస్తే గుమ్మడిగా అంటే భుజాలు తీసుకున్నట్టు ఈ రోజు దేశంలో బీజేపీ నాయకులు ఎక్కడికక్కడ అంగులు చిప్పుకొని విధానాన్ని కాంగ్రెస్ పార్టీ ఎండగడుతుంది. ఖచ్చితంగా ఈ దేశంలో అనైతికంగా అధికారంలోకి వచ్చినటువంటి నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వాన్ని వెంటనే
ఉన్నటువంటి వాస్తవాలు ఈ దేశంలో నిజాయితీ పరుడు నిజాయితీ నాయకుడు కేవలం రాహుల్ గాంధీ అనే ఈ రోజు దేశ ప్రజలు నమ్మి దేశవ్యాప్తంగా మోడీకి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి పోరాటంలో ఈ రోజు నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ నగర కాంగ్రెస్ పార్టీ బాధ్యత గణించింది. రేపు రాహుల్ గాంధీ గారు చేసే ఏ పోరాటం మరింత ఉత్సాహంతో పాల్గొంటామని సందర్భంగా